ప్లాట్ఫామ్లో రాగలిగితే కొన్ని వందల మంది జీవితాలను మార్చే అవకాశం ఉందని మేడం బిజినెస్ని పార్ట్ టైంగా చేస్తుంది. ఇంకా ఫుల్ టైంలోకి రాలేదు. జస్ట్ 2 నెలలే అయింది ఫుల్ టైంలోకి వచ్చి. పార్ట్ టైం చేసుకుంటేనే 1,08,000 వచ్చిన తర్వాత ఫుల్ టైంకి వచ్చింది. 1,08,000 వచ్చిన తర్వాత ఫుల్ టైంలోకి వచ్చిన తర్వాత 1,08,000 నుంచి 1,42 1,42 నుంచి 1,52 హైయెస్ట్ చెప్పు మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. ఇందాక మాట్లాడేది కదా లీడర్స్, ఏమైనా అర్థమైందా సార్ మీకు? కొత్త వాళ్ళు ఎంతమంది రేపండి? ఈరోజు ఫస్ట్ మీటింగ్ వినే వాళ్ళు ఓకేనా? ఈరోజు మీటింగ్కి వచ్చిన వాళ్ళు కొత్తగా పిల్ల గట్టి క్లాస్ కొట్టున్నారు. నాది వచ్చేసి ఇబ్రహీంపట్నం, నా పేరు లావణ్య, తెలుసుగా మీ అందరికీ. సో నేను బట్టల షాప్ చూసుకుంటూనే ఏదో ఆడుతూ పాడుతూ చేద్దాం లేదు, ఫన్నీగా టైం పాస్ అయితే లేదు, ఎక్కడ బోర్ వస్తుంది అన్నట్టు దిగిన సార్. నేను ఇలా డబ్బుల కోసం అయితే రాలేదు. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండే, బాగా గ్యాస్ట్రిక్ ఉండే, ఏవి తిన్నా కూడా తినేది అరుగుతలేదు, నిద్ర పడతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీ ఎక్కువ అయిపోతుంది, ఒళ్ళు పెరుగుతుంది, కానీ రోగాలే కదా. దానికి ఏదో పెద్ద బ్లండర్ మిస్టేక్ జరగాల్సిన అవసరం లేదు. ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉంటుంది కాబట్టి తినకపోవడం కూడా అది పెద్ద రోగమే. ఎందుకు తింటలేదు, నీకు ఆకలి అయితే లేదని మా అత్త అడుగుతుంది, మా అమ్మ అడుగుతుంది, మా హస్బెండ్ కూడా అడుగుతాడు, నీకేమైనా లోపల ఏమైనా గడ్డలోనే ఏం తిండికి అడుగుతలేదని. అంటే అసలు తిండి మీద ఇంట్రెస్ట్ ఉండదు మెయిన్ ఫస్ట్. అట్లా టీ తాగి 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 ఏమవుతుంది అంటే ఆకలి చంపేస్తుంది. అలాంటి సందర్భంలో 12 ఏళ్ళ బట్టల షాప్ నాది. చిన్నగా తిండికి దూరం అవుతున్నా, డబ్బులకు దగ్గర అవుతున్నా. అట్లాంటి సమయంలో ఏమైందంటే బాగా ఎసిడిటీ ఫామ్ అయిపోయి ఇక్కడ హార్ట్ దగ్గర ఇట్లా స్పార్క్ లాగా వస్తుంది. భయం అవుతుందా? భయం కదా సార్. అప్పుడు 28 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా లేవు, ఉండగా పోతానా అయ్యింది. చిన్న పిల్లలు ఏం చేయలేదు. నేను ఏం చేసేందుకు వచ్చినా అసలు ఎందుకు ఇట్లా అవుతుంది? ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీకేం రోగం లేదమ్మా, మంచుకున్నావు, కాకపోతే రక్తం తక్కువ ఉంది, ఇన్ టైంలో ఫుడ్ తీసుకోండి, టైంకి వండుకోండి అని చెప్తే వాళ్ళు చెప్తారు బాగానే, కానీ మనం చేస్తాం అది. ఆయన చెప్పేదానికి నేను మొత్తం డెడ్ డయాగ్నోస్టిక్ కరెక్ట్ తిండి తిన్నా. ఫస్ట్ లేస్తే టీ తోటి స్టార్ట్ అయ్యేది 12-1 గంటలకు తినేదాన్ని. అందరు 2 గంటలకు లంచ్ చేసి నేను 4-5 గంటలకు మా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినాక తినేదాన్ని వాళ్ళతో పాటు. నైట్ 8-9 గంటలకు తినాల్సింది 11-12 గంటలకు తినేదాన్ని. అంటే మొత్తం కూడా 1-2 రోజులు అంటే ఏమన్నా అనొచ్చు. అట్లా ఒక 10-12 ఏళ్ళ నుంచి కంటిన్యూ అయితేనే ఉంది. అట్లా ప్రాబ్లం ఫేస్ చేసిన దాన్ని మన ఆర్గానిక్ ఐటమ్స్ ఉన్నాయని మా ఆడపడుచు ద్వారా పరిచయం అయింది నాకు. అర్చన మేడం ఎంతమంది తెలిసిన? మనకు సినిమా హీరోయిన్లు చెప్పిరా, లేకపోతే వెస్టేజ్ ప్లాట్ఫామ్ గురించి మనకు తెలిసిన వాళ్ళు చెప్పిరా కదా. అట్లా నాకు బిఫోర్ లాక్డౌన్ మా అల్లుడు కూడా చేసిండే, దాని ద్వారా నాకు పరిచయం అయింది. కాకపోతే నేను మింగలే, చిన్న పిల్లలు ఈ షాప్ తోటే నేను అదైపోతున్నా, మళ్ళీ కొత్త బిజినెస్ ఎందుకురా బాబు, నా తోటి కాదని చెప్పి నేను వినలే ఫస్ట్ కాన్సెప్ట్ ఏందనేది. సరే ఇట్లా టచ్ చేసి వెళ్ళిపోయింది అంతే. మళ్ళీ లాక్డౌన్ తర్వాత ఫ్రీ టైం దొరికినా దొరకలేదు అందరికి. సెకండ్ లాక్డౌన్ వచ్చినప్పుడు నాకు పరిచయం అయింది ఇది వెస్టేజ్. ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఏం పని లేదు, వాటలేదు, టీవీ చూసుకుంటుండాలి, తినాలి, కూర్చోవాలి, అట్లా పొలం దగ్గరకు పోవాలి, చెట్ల కింద ఎంజాయ్ చేయాలి. అట్లాంటి సిచ్యువేషన్లో లాక్డౌన్ అయిపోయిన తర్వాత సెకండ్ లాక్డౌన్ కూడా అయిపోయినాక చిన్నగా షట్టర్లు మళ్ళీ ఓపెన్ చేసి క్లీన్ చేసి షాప్ రన్ చేసే మూమెంట్లో మన సుబ్బయ్య శెట్టి సార్ తోటి సాయి ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ రోజు మా పాప బర్త్డే, ఎన్నో బర్త్డే అంది, 9th బర్త్డే 10th బర్త్డే. అర్చన పిల్లలను తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. బర్త్డే అయిపోయింది, కేక్ కటింగ్ ఇంకా వెయిట్ చేస్తున్నాం, 8 అవుతుంది 9 అవుతుంది, ఇంకా వస్తలేదు. ఏడుకైనా అమ్మ ఏంటంటే నేను కొంచెం కోపం కావడం జరిగింది. నీ కోపంలో న్యాయం కూడా ఉంటుందా, నీ వేడిక నేను చెప్తా అంటే ఇట్లా సంగతి ఇది సంగతి అని మొత్తం చెప్పింది. మనం వినాలి కదా. సరే తెల్లారి పొద్దున్న షాప్ చేసినాం, ఇంట్లో సరుకులు కూడా అయిపోయినాయి, తీసుకురావాలి. పోదాం 5 రోజులు దర్శనం ఉంది, మంచి రోజు ఉంది, పోయి షాపింగ్ చేద్దాం. ఫస్ట్ నీతో ఐడి స్టార్ట్ చేసి అంటే ఐడి లాగిన్ చేసింది. మరి చేసినప్పుడు ఇబ్రహీంపట్నంలో స్టోర్ లేదు. అప్పుడు ఎంజాల్ స్టోర్కి వెళ్ళినా ఒక 4,000 సంబంధించి సార్ సీఎన్సీ ఆఫర్ చెప్పింది కదా,
ఇట్లా 4 నెలలు కొంటే ఇట్లా వస్తే బెనిఫిట్ అని మీదనే చెప్పింది, నాకేం చెప్పలే. నేను చదువుకునేదాన్ని కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి చేస్తాను. 4 వేలే అంటుంది కానీ నేను బంగారం అడుగుతలేదు, పట్టుబట్టలు అడుగుతలేదు. మా ఇంట్లో సామాన్ కొనడానికే కదా చెప్తుంది. కానీ నిన్న అట్లా ఇద్దరం కలిసి బండి మీద వెళ్ళాను. పోయి అక్కడ పోయినాక మొత్తం మెడికల్ షాప్లో కనబడ్డట్టు అన్ని డబ్బులే కనబడుతున్నాయి. నేను ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొని పోయినా. ఎన్నికైనా పిచ్చి ఇట్లా పట్టింది. ఆ పిచ్చిలకి చేసేవన్నీ వీడికి తీసుకొచ్చినావు, నా టైం అంతా వేస్ట్ చేసుకుంటా అని అట్లా కోపం కావడం జరిగింది. ఆగొద్దు, దీంట్లో పుచ్చిపోంది, పాసిపోంది దొరకదు. మీతో నీకు అవసరం వచ్చిన అన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఏమున్నాయో అన్ని డబ్బులు ఏం చేసుకోవాలి, నెత్తలో పట్టుకోవాలి ఇవన్నీ అని అనుకుంటూనే ఇక కొంచెం ఫీల్ అవుతున్నా. నాకు నేనే చాలా ఫీల్ అవుతున్నా. చెప్పినా మేడం, ఒళ్ళు పెరిగింది, బాగా ఒబిసిటీ అయ్యింది, ఉత్తనే కోపం వస్తుంది. అట్లా నిలబడ్డా టీ పౌడర్ ఈసారి అది చాయ్ పత్తి ఈసారి బండల్ లిక్విడ్ బాత్రూమ్ లిక్విడ్ అని అట్లా గరం గరం తోటి అనుకుంటేనే ఒక 4-5 వేల ఐటమ్ వచ్చేసింది. ఈ దానికి ఇంత అయిందా అని నా మనసులో అనిపిస్తుంది. రేట్లు చాలా టూ మచ్ ఉన్నాయి ఇంట్లో. మరి అన్ని కోట్ల షాపు ఇంత రిచ్ అని మన గురించి చాలా చెప్పారు బయట. మరి నేను కూడా రేట్ల గురించి అడిగితే ఏమన్నా నాకు వాల్యూ ఉంటుందా అని గప్చుప్ని అలా డబ్బులు కట్టేసి సైలెంట్గా తీసుకొని ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే కుకింగ్ ఆయిల్ వాడాలి కదా సార్, ఇక అది తీసిన ఇంట్లో పాపడ్స్ వేసిన. బయట ఇంతకుముందు వాడిన దానికి దీనికి డిఫరెన్స్ ఏందనేది అర్థమైంది. ఫస్ట్ ఆ నూనె హీట్ చేయగానే నల్లగా అవుతుంది ఏదైనా వేస్తే. మరి మన దాంట్లో ఉన్న ఆయిల్ అది హీట్ చేయగానే ఏ కలర్ అవుతుందో అదే కలర్ ఉంది. ఆమ్లెట్ వేసిన చాలా బాగుంది. ఏమంటారు చికెన్ అట్లా నాన్ వెజ్ ఏదైనా ఉండేది ఉంటే అదే వండుతున్నాం. అట్లా ఒక 2 రోజులు 3 రోజులు అయిపోయింది. నూనె కొద్దిగా అర్థమైంది నాకు. మళ్ళీ తర్వాత టీ తాగే అలవాటు అని చెప్పినగా పోగానే ఫస్ట్ అలసిపోయి వచ్చినాక టీ కావాలి ముందు. అయితే టీ తాగుతామని చెప్పేసి టీ పెట్టిన. రంగు రుచి చిక్కదనం ఈ 3 కూడా లేవు మన చాయ్ పత్తిలో. వాళ్ళేమో టీలో చెప్తారు రంగు రుచి చిక్కదనం అన్నీ ఉంటాయి, 3 రోజెస్ తాగండి చాలా బాగుంటుందని అది చెప్తారు టీలో. మరి ఇలా అవేవి కనిపిస్తలేవు నాకు. ఇంతకుముందు పెట్టే టీలో 2 టీ స్పూన్లు చాయ్ పత్తి వేసి అది ఉడికిన తర్వాత ఎంత ఇంత అయితే చాయ్ పత్త. మనం ఎప్పుడైనా ఆలోచించినామా ఎందుకు గింతేసి గింతెందుకు అయిందని ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా మనం? కానీ చేసుకోం, మనం చాలా బిజీ కదా. సరే అది అయ్యిందేమో అని. దాంట్లో కెఫిన్ అనే కెమికల్ ఉంటుంది కాబట్టి అది ఉడకబెట్టిన తర్వాత దాని ద్వారా ఉన్న కెమికల్ అనేది మొత్తం ఆ మరగబెట్టిన నీళ్ళల్లో పోతుంది కాబట్టి ఆ చాయ్ పత్తి అనేది ఉడికి ఇంత లాభ అవుతుంది అది కెమికల్ ద్వారా. సో అది వాడితే ఏమైతుంది, ఆకలి చంపేస్తుంది. ఫస్ట్ తిన్న అరగనీయదు, ఆకలి అస్సలే కాదు. మరి తినకపోతే ఆకలి కాకపోతే లోపల ఎయిర్ ఫామ్ అయ్యి బాత్రూమ్ సాఫ్ అవుతుందా మేడం? అది కాదు. అట్లా 1 రోజు 2 రోజులు 3 రోజులు పోతే హెడేక్ స్టార్ట్ అవుతుందా కదా. అట్లా అట్లా మన గలీజ్ పదార్థం అంతా కడుపులని అట్లనే నిండిపోయింది అనుకో, రోగాలు వస్తే రావా. అట్లా కంటిన్యూషన్ అవుతుందని నాకు కొద్దిగా తెలుసు ఆ టీ పౌడర్ తోటి. సో మన దాంట్లో ఉన్న లేత చిగురాకులతోటి తయారైన 8 బూస్టింగ్లు ఉన్న టీ పౌడర్ జికా ప్రీమియం అని చెప్పారు నాకు లైట్గా జస్ట్. సరే ఇదెంత టేస్ట్ ఉంటుందో చూద్దామంటే ఎన్ని పాలు పోసినా ఎంత చాయ్ పత్తి వేసినా కలర్ వస్తలేదు. అది తెల్లగానే ఉంది. ఇదేం చాయ్ పత్తి పడేది ఇట్లుంది, అసలు కలర్ లేదు ఏం లేదు. కానీ గురుపుట్టుని మళ్ళీ పోసిన. ఇక ఆ 4గురికి ఇచ్చిన నీకు కూడా తాగిన. ఎందుకంటే టేస్ట్ అనిపించింది మేడం. అది అన్నీ అవి మూలికలు ఉన్నాయి కదా, కొద్దిగా ఘాట్ అనిపించింది ఆ టీ పౌడర్ బయట దానికి దీన్ని కంపేర్ చేసి. సరే ఇది బాగానే ఉంది కానీ మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత కొద్దిగా మిగిలింది కానీ మళ్ళీ హీట్ చేసుకొని తాగడం. అట్లా ఒక 3-4 రోజులు అట్లా కంటిన్యూగా నాకే తెలియకుండా నూనె వాడుతున్నాం, టీ పౌడర్ వాడుతున్నాం, యాజ్ యూజువల్గా బండల్ లిక్విడ్ బాత్రూమ్ లిక్విడ్స్ అన్నీ వాడుతున్నాం. 10 రోజుల్లో ప్రోడక్ట్స్ అయిపోయినాయి. చాలా బాగా అనిపించినాయి నాకైతే. రోజు 2 ఈనో ప్యాకెట్లు తాగేదాన్ని తిన్న తరగనీకే. అది నాకే తెలియకుండా 3-4 రోజులలో ఈనో ప్యాకెట్ కూడా మర్చిపోయినా. అట్లా కంటిన్యూ అయ్యింది. నాకు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎవ్వరు ఇవ్వలేదు నేను, ఎందుకంటే ఏ మీటింగ్ తినలేదు. నేను వాడినా కాబట్టి ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్ నాకు. ఆ ఒక్క నూనె డబ్బా వాడే లోపల నాకు ఎసిడిటీ కంట్రోల్ అయింది. హార్ట్ దగ్గర ఇట్లా స్పార్క్ లాగా వచ్చే విషయం అనేది నాకు తగ్గిపోవడం జరిగింది. భయమయ్యేది నాకు బాగా. ఈ కాలు భాగంలో కూడా కొంచెం పెయిన్ వచ్చేది, అది కూడా కంట్రోల్ అయింది. అరే ఈ వారం నెలలకి ఇంత బాగా అనిపిస్తున్నాయి. వచ్చినా మరి సమానం అయిపోయింది, మళ్ళీ తెచ్చుకోవాలంటే రేట్లు ఎక్కువనే ఉన్నావు కావద్దా, ఏమవుతుంది మస్తు ఫీల్ అవుతున్నాను అంటే అయితే మనం ఏదా పోయి తెచ్చుకున్నాను కానీ మళ్ళీ సెకండ్ మంత్ సిఎన్సీకి వచ్చేసాను. డిసెంబర్ 31 తారీఖు 2022లో జాయిన్ అయినా సార్. నేను 2 సంవత్సరాలు అవుతుంది జాయిన్ అయ్యి. మరి ఆ మంత్కు సిఎన్సీ కంప్లీట్ అయింది. మళ్ళీ 2 తారీఖు నుంచి మళ్ళీ 14 తారీఖు చేయాలిగా, 2వ నెల చేయాలి. మళ్ళీ చేయమనేది ఆయన సామాన్ కూడా అయిపోయింది, తీసుకుందాం అనుకున్నా. ఆ మంత్ షాపింగ్ చేసినందుకు నాకు ఒక 4,000 పెట్టి కొన్నందుకు ఒక 300 ప్రోడక్ట్ ఫ్రీ ఇచ్చింది కంపెనీ. నెక్స్ట్ దాంతో పాటు నాకు నెక్స్ట్ మంత్ మళ్ళీ రావాలిగా మేడం అందరికీ డబ్బులు వచ్చినట్టు. అట్లా ఒక 90 రూపాయలకి క్యాష్ బ్యాక్ వచ్చింది.
బీబీ మేడంకి 13,000 చెక్ వచ్చింది అప్పుడు. నాకు 90 వచ్చినప్పుడు బీబీ మేడంకి 13,000 చెక్ మేడం సిల్వర్ డైరెక్టర్లు ఉన్నప్పుడు. అరే ఎందుకు వచ్చినాయి ఈ 90 రూపాయలు అని తెలుసుకోవాలన్నా, నా అదృష్టం బాగుందని వచ్చిందని నోరు మూసుకోవాలన్నా, తెలుసుకోవాలా కదా సార్. చాలా మంది లైట్ తీసుకుంటారే 90 రూపాయలేగా ఈ 90 ఫీల్ అవుతారు అని. మా ఆయన కూడా అన్నాడు 90 రూపాయలకి అవతలమైంది బాబు, నువ్వు ఆర్థిక ఫీల్ అవుతున్నావు 90 రూపాయల కంటే. అట్లా కాదు, ఎందుకు వచ్చినాయి అని, అసలు 90 రూపీస్ ఎందుకు వచ్చినాయని నేను అడిగితే బీ మేడంకి అర్చన మేడం ఫోన్ చేసి ఏమన్నారంటే, మేడం నువ్వు చదువుకున్నదాన్ని మా దగ్గర డౌట్లు, నీ దగ్గర ఉన్న డౌట్లకు ఆన్సర్లు లేవు, ఒక మీటింగ్కి రా అని చెప్పిరాలి. పోదా వద్దా? ఆషాఢ మాసం వచ్చింది, గిరాకీలు లేవు, ఏం లేవు, ఖాళీగా ఉన్నాయి ఇంట్లో. తెలుసుకోవాలి ఏదైనా చేసి 90 ఎందుకు వచ్చినాయని తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు ఆరోగ్యం సెట్ అయింది ఫస్ట్. మరి ఈ విషయం నలుగురికి చెప్పాలంటారు. బీ మేడం 13 ఏళ్ళు కష్టపడితే 2,000 నుంచి 8,000కి వచ్చిందని చెప్తుంది. మరి 4 నెలల జర్నీలోనే 13,000 ఎట్లా తీసుకుంది అనే విషయం తెలుసుకోవాలంటే ఒక మీటింగ్కి వెళ్తాను సార్ ఇంటర్కి. మళ్ళీ 2 నెలల సిఎన్సీ కంప్లీట్ చేసిన. నా అదృష్టం ఏంటంటే నేను జాయిన్ అయిన మంత్లో ఆ బ్రాంచ్ ఓపెన్ చేసి 3 రోజులు అవుతుందంట అప్పటికి. ఏది ఎంజాల్ బ్రాంచ్. ఒకటి అక్వేరియం సీజన్ క్లాస్ పెట్టారు. 100 పీవీ ఎవరైతే కొన్నారో వాళ్ళకు ఇట్లా ఏమంటారు ఒక టికెట్ పెట్టి వాళ్ళ ఐడి నెంబర్ మొబైల్ నెంబర్ రాసి దాంట్లో వేసి 100 పీవీ ఎవరు చేసారు. దాంట్లో నేను కూడా ఒక దాన్ని వేసేసిన. అందులో 333 మందిలో 22,000 వాషింగ్ మిషన్ లక్కీ డ్రాలో విన్ అయినా. తెల్లారే పాండసార్ ద్వారా నాకు అది వచ్చింది. పాండసారికి నేను ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్ అట్లా. కానీ 1,00,000 వచ్చినాకనే లావణ్యకి చెప్పాలి, అప్పటిదాకా చెప్పొద్దు, ఇజ్జత్ పోతుంది 5-10,000 చెప్తే అని. ఏమనుకుంటో తెలియదు, నాకు చెప్పలే. కానీ ఆలోపం మా మదర్ వేసేసింది నన్ను. ఆమెను పరిచయం చేసింది తనే. అట్లా ఏం జరిగింది, ఇక మళ్ళీ వచ్చేసరికి ఈ లావణ్య మైలవరం అని వస్తుంది, ఈ లావణ్య ఆ లావణ్య నేను అనుకుంటా డౌట్ పడుకుంటే నాకు ఫోన్ చేసింది. సార్కి తెలియదు కదా నేను ఐడి లాగిన్ అయిందని. ఫోన్ చేసేసరికి ఆయన ట్రూ కలర్లో నా పేరే వస్తుందంట. కాకుండా వచ్చేదని మిస్ అయిందని. మేడం గుడ్ మార్నింగ్ మేడం, 27400788 ఐడి నెంబర్ మీదేనా అంటే నాదే సార్ అని చెప్పిన. మేడం కంగ్రాచులేషన్స్ మేడం, మీరు వాషింగ్ మిషన్ లక్కీ డ్రాలో విన్ అయ్యారు అన్నాను. హ్యాపీగా ఉంటుందా ఉండదా? వాస్తవానికి ఏమైందంటే వారం రోజుల ముందే నా ఇంట్లో నా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది. అది మళ్ళీ ఏమంటే మా హస్బెండ్ ఏమంటుండంటే ఒళ్ళు పెరుగుతుందని ఫీల్ అవుతున్నావు కదా, కూర్చొని బట్టలు విండి ఏం కాదు, ఒళ్ళు కంట్రోల్ అవుతుంది అని చెప్తుండే. నాకు బట్టలు విండాలన్నా అంట్లు దొమ్మలన్నా నాకు మస్తు కోపం వస్తుంది. అట్లాంటి సందర్భంలో దేవుడు మళ్ళీ నాకు కొత్త వాషింగ్ మిషన్ వచ్చింది. ఆగుతలేదు ఇక నా బాణం. సార్ ఎవరు సార్ మీరు మాట్లాడేదంటే నేను ఆర్టీసీ కండక్టర్ మొక్కపుల్ల పాండు ఇబ్రహీంపట్నం చెన్నారెడ్డి కూడా అంటాడు. మళ్ళీ చెప్పు సార్ ఒకసారి అంటే మళ్ళీ చెప్పిండు. సార్ నేను లావణ్యం సార్ అన్న. మేడం మీరేనా మేడం, నేను ఎవరో అనుకుంటున్నా డౌట్ వస్తుందని అట్లా ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగింది. కంటిన్యూ అయింది. నెక్స్ట్ మంత్ వచ్చిన ఎంఎస్ఆర్ మార్గదర్శి మీటింగ్ ఉంది. సార్ మీటింగ్ ఇట్లా మన రాజు సార్ చెప్పినట్టే అట్లా లాస్ట్ కూర్చున్నా. నేను కూడా ఇష్టం అంటే ఇష్టం లేక సార్ చెప్తుంటే డబ్బులు ఎడికెళ్ళి వస్తున్నాయి ఇట్లా సంగతి నేను ఇది చేసిన. ఒక 10 మందికి చెప్తే 2 వచ్చారు. అట్లానే నేను వదిలిపెట్టలే వెస్టేజ్ని. ఇంకా 10 మందికి చెప్పినా మళ్ళీ 2 వచ్చారు. ఇంకా 100 మందికి చెప్పినా మళ్ళీ 20 మంది వచ్చారు. అట్లా ఒక 2.5 సంవత్సరాల జర్నీ నాది. దాదాపు 2,75,000 ఇన్కమ్ తీసుకుంటున్నా అని చెప్తున్నాడు సార్. 2,75,000 పర్ మంత్ తీసుకుంటున్నాడు. నిజమే కావచ్చా? ఆరోగ్యం అవుతుంది. సో దీంట్లో అయితే డిస్కౌంట్ అయితే వచ్చింది నాకు. దాని ద్వారా ఫ్రీ ప్రోడక్ట్ కూడా అన్నారు. ఈ 3 క్లారిటీ వచ్చింది. 90 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వచ్చినాయి. మరి నేను ఇప్పటి వరకు ఎవరిని జాయిన్ చేయలేదు, ఏం చేయలేదు. సార్ అంటుంటే దాదాపు నా అండర్లో ఒక 1,500 మందులు వీళ్ళ ద్వారా నేను నెట్వర్క్ అనేది చేస్తున్నా. డబ్బులు ఇన్కమ్ అనేది తీసుకుంటున్నా. అప్పుడు స్టోర్లు పెద్దగా లేవు. మల్లెపల్లి నుంచి సికింద్రాబాద్ బ్రాంచ్ పోతే ఒక పిచ్చోన్ లాగా ట్రీట్ చేసినాను. 2,000 సామాను కొనడానికి అంత దూరం పోయి కొనాలా? ఆ కొనేది లేవని ఉచిత సలహాలు చాలా మంది ఇచ్చారు. కానీ నా మైండ్ సెట్ మొత్తం ఫ్యూచర్ డ్రీమ్ కోసం ఉంది. మీటింగ్ విన్నది నేను, చూసింది నేను, అర్థమైంది నాకు. వాళ్ళకి కాలేదు కాబట్టి పిచ్చోన్ లాగానే మాట్లాడతారని నా మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నా. సో నేను అదే జర్నీ చేసిన. ఒక 1 ఇయర్ దాకా చెప్పుకుంటూ పోతున్నా కానీ ఎవ్వరు వస్తలేరు. అట్లా నేను కొనడం ఎప్పుడు కూడా బంద్ చేయలేదు. కొంటున్నా, వాడుతున్నా, ఆరోగ్యం చేసుకుంటున్నా. 2,000, 3,000, 5,000, 50,000, 70,000, 80,000, 90, 1,00,000, 1,10,000, 1,30,000, 1,50,000, 1,70,000, 1,99,000, 2,00,000, 2,50,000 తీసుకుంటున్నా అని చెప్తుండు సార్. నెలకి అనేది ప్యాసివ్ ఇన్కమ్ పెరుగుతుంది. కొద్దిగా నాకు అర్థమైంది. యూట్యూబ్లలో అప్పటికే 2-3 వీడియోలు చూసినా కాబట్టి ఇంకొంచెం అర్థమైంది. సరే లాస్ట్ కూర్చున్న దాన్ని ఏమైందంటే నా కోసమే చైర్ కాలున్నట్టుంది. కొంచెం ముందర కూర్చున్నా. సార్ ఏదో అప్పటి నుంచి నా ముఖానికి వాడాడు. ఏదో వెరైటీగా కనిపిస్తుంది అనుకుంటున్నా, ఏమనుకుంటున్నా. అట్లా చూడడం మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అమ్మ నీ దగ్గర చాలా డౌట్లు ఉన్నాయి నాకు అర్థమైంది.
నువ్వేమనకు తల్లి బంగారు తల్లి అని నెత్తిలో చేయబెట్టి ఇట్లానే మొత్తం మీటింగ్ అయిపోయినాక నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, సైలెంట్ కూర్చుంటే నీ డౌట్లకు అన్నీ నేను ఆన్సర్లు ఇస్తాను సార్ చెప్పడం జరిగింది. మరి పిన్ డ్రాప్ సైలెంట్ కూర్చోవాలా వద్దా సార్? ఫోన్ అప్పటిదాకా ఫోను చూస్తా నా కెమెరా ఆన్ చేసి మా షాప్లో ఏం జరుగుతుందని. అప్పుడు ఈడుకు వచ్చినాక ఏం చేసిన అంటే మొత్తం స్విచ్ ఆఫ్ చేసి పడేసిన ఫోన్. ఒక 1 అవర్ దాకా డిస్టర్బ్ చేయకుండా కానీ షాప్లో పిల్లలకు మెసేజ్ పెట్టి నేను స్విచ్ ఆఫ్ వేసి ఫోన్ పక్కన పడేసి వినడం స్టార్ట్ చేసిన. మొత్తం కంపెనీ ప్రొఫైల్ మొత్తం చెప్తుండు. 2004 జూన్ 2 వచ్చింది, 18 సంవత్సరాలు నిండింది. ఇప్పటికీ కంపెనీ 2 ప్రోడక్ట్లతో తయారైంది. దాదాపు ఇవాళ 375 ప్రోడక్ట్లు అవుతున్నాయి అయినా అని చెప్పిండు నేను జాయిన్ అయినప్పటికీ. ఇప్పుడు 450+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ అర్థమైంది, అంత అయిపోయింది. ఎవరు లక్కీ డ్రా విన్నర్ అనగానే నన్ను లేపిడు ఫండ్ సార్ లేచి నిలబడ్డ సన్మానం సత్కారాలు చేసిరు. ఒక్కటే రోజు మేడం నా జర్నీ. ముందు రోజు జాయిన్ అయినా నెక్స్ట్ డే వచ్చేసిన జనవరి 1 రోజు. అట్లా స్టార్ట్ అయింది. నీ ఒపీనియన్ ఏందని అంటే ఒకటే చెప్పినా, నేను నిన్నటి దాకా చాలా నర్వస్లో ఉన్నా సార్, నా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిందని. లక్కీగా నాకు వాషింగ్ మిషన్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉందంటే అమ్మ నువ్వు 4,000 పెట్టి కొన్నావు, 300 డిస్కౌంట్ తీసుకున్నావు కదా, మరి 20,000 వాషింగ్ మిషన్ వచ్చింది, ఏమన్నా మాట్లాడగలుగుతాం అంటే నాకు దీని గురించి అయితే ఏం అర్థం కాలేదు సార్. ఈ 10 రోజుల డిస్టెన్స్లో మాత్రం నాకు హెల్త్ వచ్చింది, నాకు ఎసిడిటీ కంట్రోల్ అయింది. ప్రోడక్ట్లు అయితే చాలా బాగున్నాయి, ఇది ఎవరైనా వాడచ్చు సార్. 2 ప్రోడక్ట్లు కాస్త 375 ఉందంటే ఇది దమ్మున బిజినెస్ అనేది అయితే నాకు అర్థమైపోయింది. దాదాపు ఇవాళ ఒక 4.5 కోట్ల వ్యవస్థ పడుతుందని మీరు చెప్పినాక నాకు అర్థమైంది. ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్లోనే నాకే నచ్చినప్పుడు చాలా మందికి నచ్చి ఉండొచ్చు. ఇంకోటి ఏమర్థమైందంటే ఒక కంపెనీలో తయారవుతుంది, డైరెక్ట్ ఒక స్టోర్కి ఇస్తారు. దీంట్లో దళారులు, హోల్సేల్ డీలర్లు, రీటైలర్స్, పేపర్ యాడ్, సెలబ్రిటీస్ ఎవ్వరు ఉండరని అది కూడా కన్ఫర్మ్ అయింది నాకు. సో నేను కూడా బాంబే నుంచి, కలకత్తా నుంచి తీసుకొస్తా బట్టలు హోల్సేల్లా, బండల్స్ తెలుసా. ఈ మధ్యలో ఒవ్వడు ఉండడు, డైరెక్ట్ అక్కడ నుంచి నేనే తెచ్చుకున్నా, నా ఇష్టం వచ్చిన రేట్లు వేసుకుని అమ్ముతున్నా. కాబట్టి దీని గురించి కూడా నాకు క్లారిటీ వచ్చింది సార్. మొత్తం మీద కంపెనీ మాత్రం వండర్ఫుల్ కంపెనీ సార్ అని 5 నిమిషాలలో నా స్పీచ్ వినడం జరిగింది. సార్ 1 సంవత్సరం నుంచి చేసే జర్నీ, అందులో ఉన్న లీడర్లు కూడా చెప్పలేని వాయిస్ నా దగ్గర గమనించండి సార్. నువ్వు పైకి వస్తావు తల్లి, నువ్వు ఖచ్చితంగా నీ వాయిస్ కొన్ని 100 మందికి చేరాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నాతోటి కేక్ కట్ చేయించి, న్యూ ఇయర్ కేక్ కట్ చేయించి నాకు సన్మానం చేసి వాషింగ్ మిషన్ నా చేతిలో పెట్టడం జరిగింది సార్. ఫస్ట్ జరిగింది అది. ఇంటికి వచ్చిన నోరు ఊపుకుంటుందా? షాప్కి అందరేమో వేరే ఇళ్ళలో వెళ్తారు హోమ్ మీటింగ్స్కి, కానీ నేను షాప్లోనే కౌంటర్ మీద కూర్చుంటా. పని అయిపోయింది, 10 అయింది, దీపం పెట్టిన, వర్కర్స్ వచ్చి అన్నీ క్లీన్ చేసి వాళ్ళంతా నాకు పనులు బిజీ. నాకేం పని లేదు, మరి నేను ఏం చేయాలి చెప్పాలా వద్దా? ఆ 90 నా బ్రెయిన్లో తిరుగుతున్నాయి, ఎందుకు వచ్చినాయి 90 అని. ఏ మీటింగ్ పోతే క్లారిటీ వచ్చింది, మరి ఏం చేయాలి. 90 వచ్చినాయి. బీ మేడం 3,700 అన్నది, నెక్స్ట్ మంత్ 13,000 వచ్చినాయని చెప్పింది. స్కూల్ ఆయమా బీబీ మేడం నో ఎడ్యుకేషన్, ఏం లేదు. అట్లాంటి వ్యక్తి తీసుకున్నప్పుడు నేను ఎంఎస్సీ చేసిందాన్ని నేను ఎందుకు తీసుకోవద్దని. అది నా దగ్గర బట్టల షాప్ లిస్ట్ ఉంటుంది, దిగులు కూడా ఉంటాయి కదా సార్. కొంతమంది కొన్ని కట్టి కొన్ని కట్టనలు అట్లా పరిచయం చేసుకుంటూ వచ్చే కస్టమర్లకు కూడా అక్క నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు, టీచర్ జాబ్ ఎన్రోల్ చేస్తావు, మరి నేను చేసే కంపెనీలో టైము టార్గెట్ పాస్ అవ్వరు ఉండరు. మరి ఇట్లుంది. నేను మొన్ననే 10 రోజులు అవుతుంది జాయిన్ అయ్యి, 90 రూపాయలు చెప్పొచ్చింది నాకు, కానీ ఇట్లా గర్వంగా చెప్పడం స్టార్ట్ చేసిన. మరి ఇందులో ఉన్న ప్రోడక్ట్లు వాడితే పక్కపొంటి పానీపూరి షాప్ ఉంది, మొత్తము ఆ గ్లాసెస్ మీద ఈగలు రాలేదు, మొత్తం గలీజ్గా అయ్యేది. దీని లిక్విడ్ వాడితే అప్పటి నుంచి ఈగలు, దోమలు, బల్లులు అసలు నాకు నేనే అడ్వర్టైజ్ చేయడం స్టార్ట్ చేసిన. ప్రోడక్ట్ల గురించి నాకు ఒక్కరు నేర్పిలే, నాకు నేనే చేయడం స్టార్ట్ చేసిన. నా వాయిస్కి కనెక్ట్ అయ్యే 10 మందిలో ఒక 5 అన్నారు రాదా సార్. అట్లా డైలీ ఒక 5-10 మందికి చెప్పడం స్టార్ట్ చేస్తే నేను జాయిన్ అయ్యి వాడుకుంటే ఒక్కదాన్ని 90 రూపాయలు. ఆ విషయం నలుగురికి చెప్పిన ఒక్కటే రోజు. ఆ నలుగురితోటి 22 రోజులలో 177 మందితో బిజినెస్ చేపించి నాకు 90 రూపాయలు వస్తే హ్యాపీగా ఉన్న. నలుగురితో బిజినెస్ చేస్తే 177 మందితో వర్క్ చేపిస్తే 18,750 రూపాయల చెక్ పెట్టినారు. అది ఎంత కంప్లీట్ అయింది? సెకండ్ మంత్ సిఎన్సీ 8,000 చేసి షాపింగ్ ఆల్రెడీ 600 ప్రోడక్ట్లు ఫ్రీ వచ్చినాయి, 90 రూపాయలు వచ్చింది. మరి ఈ సిఎన్సీ చేసేటప్పుడు మళ్ళీ 10 తారీఖు నాకు 18,000 వస్తున్నాను. నాకు నెత్తి వల్లిపోయినంత పని అయింది. ఎందుకు వచ్చినాయి ఇన్ని పైసలు నాకు? నేను కరెక్ట్ వేలోనే ఉన్నానా? నేను నిజంగానే చేసిన నా బిజినెస్. నేను ఏం చేసినా నేను ఎక్కడ పోలేదు, షాప్లోనే జరిగింది బిజినెస్. అప్పుడు ఢిల్లీ ప్రోగ్రామ్ ఉండే, బీ మేడం అన్నది నువ్వు వస్తావా మేడం అంటే, నేను అంత దూరం ఎడవసా మేడం, మా ఆయన మా పిల్లల్ని వదిలేసి అంటే, రా మేడం అంటే బలవంతంగా వెళ్ళిన సార్ నేను ఢిల్లీకి. అక్కడ పోయిన తర్వాత నాకు వచ్చిన చెక్ అప్పుడు 20,000 లోపు 18,000
సార్ గౌతమ్ బాలి సార్ని ఇంత దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను నేను. ఎవరైనా చూసి రావాలని అదృష్టం అంటే ఎవరికో రాదు, అది అదృష్టవంతులకి వస్తుంది. నేను అదృష్టవంతురాలని అనుకుంటా. అప్పటిదాకా ఎవరికి రాని ఆపర్చునిటీ ఎంఎస్ఆర్ 2.5 లక్షలు తీసుకున్నాక వచ్చింది సార్కి ఆపర్చునిటీ. నాకు జస్ట్ 1 మంత్కే వచ్చింది. మరి పోయిన సార్ దగ్గర ఉన్న సార్ దీని విజన్ చెప్తున్నాడు 2030 వరకు మన వెస్టేజ్ ఏ రకంగా ఉండబోతుంది అనేది చెప్తే మైండ్ బ్లాక్ అయిపోయింది అక్కడే. నాకు అర్థమైంది అంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో పడ్డనా. నాకు నా షాప్ ఎంత, నా బట్టల షాప్ అనిపించింది. నాకు వెస్టేజ్ ఇంత అయింది, షాప్ ఇంత అయింది. నాకు అప్పుడు మొత్తం నింపుకొని వచ్చినాయి ఇంటికి. వచ్చినాక ఆగుతలేదు బండి. సంక్రాంతి దాకా పీడ తినాలిగా బట్టల షాప్ గిరాకులు ఏముండేగా. నాకు ఇంకా 40 రోజుల టైం ఉంది, నేను ఏమైనా చేస్తాను. 175 మందితో ఇంకా బిజినెస్ గట్టిగా స్టార్ట్ చేస్తే 18,000 కాస్త 26,000 అయింది సార్. మూడో సిఎన్సీ వరకు. 4వ సిఎన్సీ వచ్చేసరికి 54,750. 4 నెలలు కంప్లీట్ అయ్యి నేను సిఎన్సీ తీసుకునే లోపే స్టార్ డైరెక్టర్ అయ్యాను. అర్థమైందా? ఒక్కొక్కరికి బ్రోంజ్ కంప్లీట్ కావాలంటే సంవత్సరం పడుతుంది, 5 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది. నేను నెలకు అచీవ్ చేసుకుంటున్నా మేడం. నేను ఫస్ట్ ట్రాక్ డైరెక్టర్ అయినా బ్రాంజ్. మళ్ళీ సెకండ్ మంత్ సిల్వర్ కాలే, ఇద్దరిని ఒకటే నెలలో క్వాలిఫై చేసి డైరెక్ట్ గోల్డ్ అయినా. గోల్డ్లో 36,000 తీసుకున్నా. మళ్ళీ వీళ్ళిద్దరు అయిపోగానే ఇంకోటి రెడీగా ఉన్నాడు ఇక్కడ 16%. మరి వాళ్ళని కూడా చేయాలిగా. అట్లా నెక్స్ట్ మంత్ ముగ్గురు లీడర్లను తయారు చేసి నేను సైడ్ 1500 పీపుల్ చేసుకొని 3 నెలలు కంటిన్యూ చేసి స్టార్ క్వాలిఫై అయ్యి కార్ ఫండ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు నా హైయెస్ట్ చెక్ 72,750 రూపాయలు తీసుకున్నాను స్టార్ డైరెక్టర్లో. ఎన్ని నెలలన్నా? కేవలం 8 నెలలనే. మరి ఇంత గ్రోత్ ఎందుకు వస్తుందని అబ్జర్వ్ చేసారా చేయరా మేడం? నాకు అనిపించింది నాకు కరెక్ట్ నేను చదువుకున్న న్యాయం బట్టల షాప్ కాదు, నాకు వెస్టేజ్ కరెక్ట్ సెట్ అయిందని ఆలోచనతో గట్టిగా పట్టుకుంటే జస్ట్ నేను 14-15 నెలలు పార్ట్ టైం మేడం. నేను బయటికి వెళ్ళలేదు, నాకు మీటింగ్స్ తెలియదు, ఏం తెలియదు. అట్లా రాశారు కూడా ఒక రోజు బుక్ అయ్యింది నా చేతిలో. అప్పటికి మంచి చెక్ ఎంత వస్తుంది సార్? నాది 60+ వస్తున్నట్టు. 60 నుంచి 70,000 మధ్యలో వస్తుంది. స్టార్ లెవెల్లోనే ఉన్నా. సార్ ఒక అండర్వేర్ తీసుకుందామని వచ్చింది మా షాప్కి. పొద్దున్నే శుక్రవారం ఆ రోజు. ఎవరు దొరుకుతారా ఇవాళ, ఎవరు దొరుకుతారా అని ఆలోచిస్తున్నా. వచ్చిండు పొద్దున్నే షట్టర్ లేపంగానే. సరే మేడం నాకు అర్జెంట్, నేను పోవాలి, స్కూల్కి పోవాలంటే ఏం స్కూల్కి పోతావు సార్? ఓకే నువ్వు అని చెప్పి నాకు అర్థమైంది కదా సార్. నా బట్టల షాప్ నాకు చీప్ కనబడ్డప్పుడు ఆయన టీచింగ్ జాబ్ ఎంత నాకు 12,000, 15,000, 20,000. మా బీర్ మేడం కూడా తీసుకుంటుంది అప్పటికే 78,000. నాకు చాలా చిన్నగా అనిపించింది. ముందైతే కూర్చోసారా అని నేను టీ తాగే అలవాటు. నేను తెచ్చుకున్న ఆ సార్ ఎందుకో పనికొస్తాడేమో అని నాకు అనిపించి టీ అయినా కూడా తప్పిన. ఏంది మేడం పొద్దున్నే టీ తాగుతున్నా అంటే ఫస్ట్ కూర్చోసారు నువ్వు అన్న. అండర్వేర్ కోసం వచ్చిన వాడికి 5,000 బిల్లు చేయించిన మొత్తం మీద. ఫార్మల్ డ్రెస్ వేసుకొని వచ్చిన టీచర్ కదా. మరి నేను ఖచ్చితంగా నేను వేయాలి ఐడి. నేను ఏం చేయాలి? నేను మెంటల్గా ప్రిపేర్ అయినా చూస్తూనే ఎలా నేను తెలివి. ఈసారి ఖచ్చితంగా ఐడి వేయాలని నేను మాట్లాడుకున్నా. వేసి చూపిస్తా చూడాలని చెప్పి ఆ అండర్వేర్ పక్కన పెట్టించేసి 2 ఫార్మల్ ప్యాంట్లు, 2 షర్ట్లు, 2 నైట్ ప్యాంట్లు, 2 టీ షర్ట్లు, టవాలు అన్నీ ఇచ్చి బ్యాగ్ నిండి వేసి సార్ ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఫ్రీ ఇచ్చి టీ తాపించిన. అయిపోయిందా మేడం? 5,000 ఎందుకు మేడం? మా భార్య తింటుంది ఇంటికి వద్దే, నా జీతం అంతా ఆగిపోయిందని. ఏం కాదు సార్, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీ జీతం ఎంత అంటే 30,000 ఏమో చెప్తుంది సార్. నేను చెప్పిన స్కూల్ ఆయమ్మ పీపుల్ మేడం నన్ను జాయిన్ చేసింది సార్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇది. చదువుకున్న వేలోనే పోవాలని అట్లా ఒక 10-15 నిమిషాలు చెప్పడం జరిగింది. నా మీద మస్తు కోపంగా ఉండు సార్. నాకు అర్థమైపోయింది కోపం చాలా ఉండాలి. ముందు ఊసేసారని ప్లాన్ అయ్యి రాగానే నాడు వేసాడు పొరగాడు. ఇక ఊసబెట్టి బిజినెస్ ప్లాన్ చెప్పిన. అంటే ఇది నాకైతే ఏదొద్దు మేడం బిజినెస్ చేయడం, నాకైతే బాగా గ్యాస్ట్రిక్ ఉంది. అదేంటిది ఏమన్నాం సార్ ఆ రోజు? తిన్నది అరగకపోవడం, కుకింగ్ ఆయిల్. ఆ ఆయిల్ ఒక్కటి తీసుకొని పోయండి బలవంతంగా. 4,500 బిల్ అయింది. 5,000 చేయరాదు సార్ పొద్దున పోనీ. ఆ సగం ఎందుకంటే ఆ ఆయిల్ ఏ మేడం నాకు సప్పుడుగా ఒకటి అంటే 450 పెట్టి ఆ ఆయిల్ ఇచ్చేసిన. ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ 3-4 రోజులు కాగానే మళ్ళీ ఫోన్ చేసిన. మరి కూడా అన్నం కొట్టగానే రాసారు నెంబర్ వచ్చింది. అరే ఈ సార్కి మళ్ళీ ఫోన్ చేద్దామని మళ్ళీ ఫోన్ చేసిన. ఆ రోజు లక్కీగా సండే ఉండే. సార్ రేపు పొద్దున ఇబ్రహీంపట్నంలో మీటింగ్ ఉంది వస్తావా అంటే, మీరు చాలా ఇబ్బంది పెడుతుంది మేడం నాకు ఫోన్లు చేసి అన్నాడు. నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు ఖచ్చితంగా రావాలని. నేను నాకుండే నెట్వర్క్లో ఎవరిని సతాయించాలి, అంత సతాయించింది సార్. సరే ఏమన్నా కాదని వచ్చిండు. ఒక బుక్ పెన్ను పట్టుకొని వచ్చిండు. ఈ రోజు ఈ మేడం తోటి లాస్ట్ అయిపోవాలి ఫోన్, ఈమెతో మాట్లాడేది మళ్ళీ మా షాప్లో పోవద్దు అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చిండు. నేను కూడా వదిలిపెట్టదు ఈ సార్ని ఏదో తాడపేడ తెలుసుకోవాలి ఈరోజు అని తీసుకొచ్చి పీపీ మేడం చేతిలో పెట్టిన.
పల్ల ఈ చెంప మీదకి ఆ చెంప మీదకి వేసినట్టు ఈయన లేక ఇంకా నలుగురు మొండిపోతులు నా కింద అలా నలుగురిని అడిగిపించేసిన మేడం తోటి. నేను స్కూల్ ఆయామని సార్, నేను 15 ఏళ్ళు చేసి ఏం రాలే, మీరు కూడా నేను 1,00,000 తీసుకుంటున్నా, ఆ మేడం గంత షాప్ పెట్టుకొని 60-70 తీసుకుంటుంది, నీ జీతం ఏంటా, నీ చదివేంత సార్ అని చెప్పేసరికి ఏమనిపించిందో, కళ్ళ నిండా అయితే నీళ్ళు అయితే తెచ్చుకోండి, మొక్కం అంతా రెడీ చేసుకోండి, సారీ మేడం అని చెప్పిండు నాకు. ఎందుకు సార్ సారీ చెప్తున్నావు అంటే, అంతే మేడం సారీ, నన్ను ఏం అడగొద్దన్న 100 CNC చేసి వర్క్ స్టార్ట్ చేస్తే ఇలా స్టార్ లెవెల్లో ఉండే సార్ వచ్చే నెల 50,000 పైన ఉండొచ్చు. అట్లా క్యాచప్ చేసుకుంటే 6 లెక్కల 6 ఆనిముత్యాలు రేస్ గుర్రాలు అట్లాంటి లీడర్లను తయారు చేసుకున్నా మేడం. నా సక్సెస్ నా అదృష్టమో నాకు తెలియదు. నేను చెప్పిన ప్రతి వాళ్ళకు బిజినెస్ ఒక్కరు కూడా రిజెక్ట్ చేయలేదు, నాకు ఇప్పటి వరకు రిజెక్షన్ అనేది రాలేదు. అట్లా చూడండి, ఇంట్లో కూర్చొని షాప్లో కూర్చొని చేస్తే 1,08,000 మేడం. ఇది 1,08,000 కాస్త నువ్వు చాలా ఎక్కువ అనుకుంటున్నావు అని వీమడం కొద్దిగా నాకు సీరియస్ రావడం కూడా జరిగింది. ఆ తర్వాత మేడం తిట్టినాక ఎక్కడ పోయింది, నా ఫోన్ ఎత్తుతలేదంటే ఆలయాల పాండే సార్ పోస్టర్ ఉంది, ఖచ్చితంగా ఆడనే ఉంటుందని బస్సు ఎక్కి మరీ ఆలయకు రావడం జరిగింది. నేను 3 నెలల క్రితం స్టోర్ అక్కడ సైడ్ ఉన్నప్పుడు ఆడికి వచ్చినాక ఇక నన్ను ఇండైరెక్ట్గా వేసుకుంది జరసేపు. ఎంత ఆస్తి ఉంటుంది, ఎంత ఉంటుంది, కొంతమందికి మనసు అనేది ఉండదు, ఇంట్లో కూర్చొని తీసుకుంటారు, హెల్పింగ్ నేచర్ ఉండదు, ఏముండదు అని ఏదో 4-5 మాటలు అన్నది. అవన్నీ నాకే జరిగినాయి, నన్నే తిట్టిందని అనిపించింది. సరే, నా మీద ఇంత నమ్మకం పెట్టుకుంది, నా మాట ఎందుకు కూడా కొట్టాలి మేడం అని అట్లా ఒక 3 నెలల నుంచి సీరియస్గా పట్టుకుంటే 1,08,000 కాస్త 1,41,750 అయింది మేడం. అది మొన్న లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి 1,52,000. నేను చేసింది ఏం లేదు సార్, ఇక్కడ బయట ఎక్కడెక్కడో వృధాగా కొనేది ఏదో మైండ్ సెట్ మార్చుకొని మా అర్చన మేడం చెప్పడం ద్వారా నేను దాన్ని ఎప్పుడు కూడా ఆమె జస్ట్ నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది తప్ప నాకు ఒక ఐడియా వేయడం కానీ, నాకు హోమ్ మీటింగ్ వేయడం కానీ ఇట్లాంటివి ఎప్పుడు కూడా నేను ఆ మీద డిపెండ్ కాలేదు. చాలా మంది అంటారు అప్లైనర్స్ నాకేం సపోర్ట్ చేసలేరు, నాకేం ఫోన్లు చేసలేరు, నాకు ఒక్క ఐడియాలు అంటే ఏ అప్లైనర్ ఎవరికి వేయరు. ఆమె నాకు ఆపర్చునిటీ ఇచ్చింది తప్ప నాకు చేసింది ఏం లేదు. నాకు నేను నిలబడ్డా. ఫోన్లు ఉన్నాయి, లక్షల వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో. అట్లా నేను షాప్లో కూర్చొని అందులో ఉన్న కొంతమంది సక్సెస్ లీడర్ల వాయిస్ని పేపర్ మీద పెట్టి అన్నీ నేర్చుకున్నా నేనే. నాకేమర్థమైందో నా డౌన్లైన్స్కి అది చెప్పేదాన్ని. అట్లా చెప్పుకుంటూ పోతే జస్ట్ 2 ఇయర్స్లోనే సార్ దాదాపు 38 లక్షల రూపాయలు సంపాదించుకున్నాను. మళ్ళీ ఇదే స్పీడింగ్ ఒక 1 ఇయర్ గట్టిగా పడితే ఇంతమంది లీడర్లు మరి అందరికి తలా 50 లక్షల పైసలు నా చెక్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇక్కడ మరి చెక్ నాకు 5 లక్షలు టార్గెట్ పెట్టుకొని చేస్తున్న వరకు మరి నేను కింద డబ్బులు ఇప్పిస్తే వస్తాయా, ఇప్పిపోతే వస్తాయా నాకు కదా. నా అండర్లా 73 మందికి డబ్బులు ఇప్పిస్తున్నా సార్ ప్రజెంట్. 2000 నుంచి లాస్ట్ 98,000 వరకు ఇప్పిస్తున్నా. అదే నా బట్టల షాప్లో ఒక 9 మందికే ఇప్పిస్తున్నా లైఫ్. అది కూడా ఎంత 10,000, 20,000, 25,000 లాస్ట్, ఇక అంతకన్నా ఇప్పిస్తలేను. అది కూడా ఎప్పుడు కస్టమర్స్ వస్తే హ్యాపీగా ఇస్తా. ఒకవేళ గిరాక్ లేదనుకో ఆ నెలలో అది కూడా ఇవ్వాల్సిందే కదా, ఎందుకు ఇస్తున్నానే ఏమైంది వేస్ట్ కానీ ఇంతమందికి 2 తీసే రాదని ఇట్లా బీపీ పెంచుకొని తిట్టేది. కానీ ఇక్కడ ఇప్పించచ్చు కదా సార్. మరి వాళ్ళకి నేను టైం ఇచ్చుకుంటే, వాళ్ళతో పని చేయించుకుంటే, వాళ్ళకి బిజినెస్ ఇచ్చి నేను బిజినెస్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది, నా లైఫ్ కూడా చేంజ్ అవుతుంది, అవునా కదా. మరి నాకేమనిపించింది అంటే 12 ఏళ్ళ నుంచి బట్టల షాప్లో కూర్చుంటే 13వ సంవత్సరం నేను లేకపోతే షట్టర్ అనేది బంద్ చేసేస్తారు. పిల్లలు చిన్న పిల్లలు, షాప్ అయితే రన్ చేయరు. ఆయన చాలా బిజీ ఉంటాడు. మరి నా కోసం నేను పోయినా అనుకొని ఆయన పనులను వదిలేసుకొని షాప్లో కూర్చుంటాడు అన్నమాట బట్టల షాప్లో. నేను లేకపోతే నాతోటే కొలాప్స్ అనే సంగతి మాత్రం నాకు అర్థమైంది. మరి ఇక్కడ ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో నేను ఇప్పుడు క్రౌడ్ లెవెల్లో ఉన్నా, ఇవాళ 1,00,000 తీసుకుంటున్నా. నెక్స్ట్ డే నేను లేకపోతే 3 జనరేషన్ నామనే ఉంది సార్ ఇక్కడ. దానికి కనెక్ట్ అయినా ఫస్ట్ నా బ్రెయిన్ సెట్ అక్కడ సెట్ చేసుకున్నా. నేను లేకపోతే మా హస్బెండ్ వస్తే, తను లేకపోతే నా కొడుకు, వాడు లేకపోతే నాకు పుట్టబోయే కొడుకు. ఒక్కరు డిసైడ్ అయితే 3 తరాలు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని సెట్ చేసుకోవచ్చు అని నేను కోరుకున్నా. నా మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నా కాబట్టి 90 రూపాయలు చూసినప్పుడే, నేను గౌతమ్ బాలి సార్ని చూసినప్పుడు 90 కోట్ల విజన్ చూసినా. నేను అక్కడ 90 కోట్ల విజన్ చూసినప్పుడు దాదాపు ఒక 36 లక్షలకు పోయినా లేదా. మరి ఇంకా నాకు లైఫ్ అవుతుందిగా, దేవుడు పిలిచేదాకా అయితే నేను సంపాదించుకునే ఆపర్చునిటీ ఇచ్చినా లేదా. కాకపోతే అందరం పోయేటోళ్ళమే ఎంకో ముందు, కానీ ఉన్న రోజులు అయితే లీడ్ చేయాలా వద్దా. ఇందాక మేడం ఏమంటుంది, నాకు 3 పేర్లు ఉన్నాయని చెప్పింది. నేను ఇప్పుడు లీడర్ అమ్మా అని పిలుస్తారని ఇంత గర్వంగా చెప్తుంది 10,000 చెక్ తీసుకొని.
మరి నా లీడర్స్ నా డౌన్ లైన్స్ అంత హ్యాపీగా చెప్పినప్పుడు నాకు ఆ గర్వం ఉండదా సార్? నేను ఒక్కదాన్ని నిలబడితే ఇవాళ ఒక 16,000 మంది వర్క్ చేస్తున్నారు నా కింద. మరి 16,000 వాళ్ళ ఫోన్లలో నా ఫొటోస్ ఉండయా? అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. నేను నా ఇంట్లోకి వెళ్ళి అయితే మిస్లేను కదా సార్ డబ్బులు. ఏం చేసినాం? జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. అక్కడ సూపర్ మార్కెట్లో, కిరాణా షాపులలో కొనడం బంద్ చేసి మన వెస్టేజ్ స్టోర్లో కొనడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆదాయం తీసుకుంటుంది. అట్లా అక్కడ పెట్టుబడి పెట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఇక్కడ రూపాయి పెట్టుబడి లేకుండానే ఇక్కడున్న ప్రోడక్ట్లు వాడుకుంటూ ఆరోగ్యంతో పాటు